దేవుడు ఈ సంఘం ద్వారా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. సో ఈరోజు చిన్న ఆరాధన చేద్దాం అందరం కలిసి. ఆరాధన చేస్తే ఎలా ఉండాలంటే రీసౌండ్ రావాలి. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు దిగాలుగా అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చావంటే జాయ్ఫుల్గా ఉండాలి. అది నీ మొహంలో కనపడాలి, నీ యాక్టివిటీలో కనపడాలి. నువ్వు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తావో, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో, ఆయన మహిమ పరుస్తావు, అదే నువ్వు ఇచ్చే దేవుడికి మరి గొప్ప మహిమ. సో మీరందరూ కూడా నాతో పాటు ఈ ఆరాధనలో పాల్పంచుకోవాలని. బంగారం అడగలేదు, మధ్య అడగలేదు. పాడొచ్చా? వచ్చా? తెలుగు పాటే కదా. అందరూ పాడితే ఇంకా బాగుంటుంది. నేను రిపీట్ చేస్తూ ఉంటాను, మీరు కూడా దాన్ని హంప్ చేయండి, ఓకేనా? సో అందరు లైక్స్ కూర్చోండి. పాట పాడేటప్పుడు, నేను మహిమపరిచేటప్పుడు పెద్దవాళ్ళు నుంచేవాళ్ళైతే కూర్చోండి, పిల్లలు నుంచేవాళ్ళైతే నిల్చోండి. సో దేవుణ్ణి మహిమపరుద్దాం. ఎలా అంటే ఇక్కడ నుంచి మీరు పాడే పాట దేవుడు పరలోకానికి చేరాలి. ఆ విధంగా మన దేవుని ఆరాధిద్దాం. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని